మీరంటే ఎవరైనా పడి చచ్చిపోవాలనుకున్నారనుకోండి, ఏం చేయాలంటారు? ఆ పర్సన్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు వాళ్ళొక ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేయండి. అలా ట్రీట్ చేస్తే మమ్మల్నే వాడుకుంటున్నారు తప్ప మాకేమి యూజ్ ఉండలేదు అంటారా? మీరు వాళ్ళతో లైఫ్ లాంగ్ జర్నీ చేద్దాం అనుకున్నప్పుడు అలా టైంపాస్ చేసేవాళ్ళని కాకుండా గుడ్ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ గుడ్ పర్సన్స్ కోసమే చెప్తున్నా. వాళ్ళు ఎలా ఉన్నా మీరు మాత్రం వాళ్ళతో ప్రేమగా మాత్రమే ఉండండి. వాళ్ళు తిరిగి ప్రేమించాలి, వాళ్ళు మీకు అన్నీ చేయాలని ఎక్స్పెక్ట్ మాత్రం చేయకండి. మీరు ఇంత చేసినప్పుడు వాళ్ళు ఇంతైనా గుర్తిస్తారు. అలా గుర్తించే వాళ్ళే మీ లైఫ్లో ఉండాలి. అలా ఉంటేనే మీ లైఫ్ బాగుంటుంది. ఎప్పుడు మీరే వెనకపడి వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోతే అలాంటి వాళ్ళు మీ లైఫ్లో అస్సలు వద్దు. నేను నీ దోస్తుని. దోస్తులు ఎప్పుడు మీ మంచిగా కోరుకుంటారు. వాళ్ళ నుంచి ఏం ఆశించకండి, మంచి కేర్ చేయండి వాళ్ళని. వాళ్ళు చిన్న చిన్న కోరికలు, మీరు లక్షలతో కోట్లతో ఏం చేయలేం కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు. చిన్న చిన్న కోరికలు తీర్చండి. ఒక మూవీకి వెళ్ళాలని ఉంది, 250 500లో అయిపోయింది. స్నాక్స్ వాళ్ళు ఏదో మాటల్లో చెప్తారు కదా, ఇలా నాకు ఇది తినాలనిపిస్తుంది అలా అని, అవి గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్నవి చాలా ఆనందాన్నిస్తాయి. బ్యాంగిల్స్ ఉన్నాయి, మా అయితే ఒక 100 రూపీస్ 200 రూపీస్, కొన్ని అయితే 50 రూపీస్కి కూడా వస్తాయి, 25 రూపీస్కి కూడా వస్తాయి. బ్యాంగిల్ సైజ్ తెలుసుకోండి. అబ్బాయికి అయితే వాలెట్ ఇవ్వండి, ఒక షర్ట్ ఇవ్వండి, స్పెట్స్ ఇవ్వండి, వాచ్ ఇవ్వండి గిఫ్ట్గా. మధ్య మధ్యలో గిఫ్ట్ ఇవ్వాలి, పొగుడుతూ ఉండాలి, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో బ్యాక్ సపోర్ట్ ఉండి చేయించాలి. మీరు చెప్పే మాట వాళ్ళకి కొండంత బలాన్ని ఇస్తుంది. వాళ్ళకి అంత టాలెంట్ లేకపోయినా నువ్వు ఉందని చెప్పి ఆపద్దాం, నీ అబద్ధాన్ని నిజం చేసేస్తారు. ఎందుకంటే నువ్వు వాళ్ళకి పిచ్చి. నా ఛానల్ అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నాన్సీ రాజ్. థ్యాంక్ యూ సో మచ్. I love you so much.